గోదావరి జిల్లా గ్రామాల్లో కోడి పందాల బరులు సిద్ధమయ్యాయి. కోడి పందాలు కుదరదంటూ పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇవేవి పందెం రాయుళ్లకు అప్పడం లేదు. మరోవైపు ప్రజాప్రతినిధుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పందెం రాయుళ్లు భారీగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 4 గ్రామాలకు కలిపి ఓ పందెం బరిని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 250 బరులు సిద్ధమయ్యాయి. మరికొన్నింటిని నిర్వాహకులు రెడీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గోదావరి జిల్లాల్లోని కోడి పందాల కోసం అన్ని చోట్ల కూడా బరులు సిద్ధమవుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో కూడా ఇక్కడ కోడి పందాలకు సంబంధించి బరులను పూర్తిగా సిద్ధం చేయడం జరుగుతున్నది. మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రాజమండ్రి రూరల్ ఏరియాలో ఏ విధంగా పందాల కోసం సిద్ధమవుతున్నాయి అనేది ఇక్కడ చేయడం జరుగుతున్నది. ఇక్కడ పందాల కోసం పెద్ద ఎత్తున బరిని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇక్కడ తీగలు కట్టి ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక పక్కన పోలీసులు కుదరదంటూ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ప్రజాప్రతినిధుల నుండి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఏర్పాట్లు అయితే పెద్ద భారీగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. 4 గ్రామాలకు ఒక కోడి పందాల బరిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఒక చోట బరికి చూసినట్లయితే 16 లక్షల రూపాయల వరకు కూడా పలుకుతుంది. అలాగే గుండాటికి సంబంధించి 10 లక్షల వరకు కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క చోట కూడా ఒక కోడి పందెం నిర్వహిస్తున్నారంటే కోడి పందాల దగ్గర 10 గుండు ఆటలు ఆడుకోవడానికి గుండు ఆటలు ఆడుకునే శిబిరాలను కూడా ఒక 10 చెప్పున ఏర్పాటు చేయడం జరుగుతున్నది. తూర్పుగోదావరి జిల్లాలోని 250 వరకు కూడా పందాలకు సంబంధించి బరులను ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇంకొక 250 వరకు కూడా పందాలకి సంబంధించి బరులు ఏర్పాటు చేయడానికి సిద్ధం చేయడం జరుగుతుంది. అలాగే కోడి పోలీసులు దొంగాట మళ్లీ అయితే మొదలైందని చెప్పొచ్చు. అలాగే ఒకరు అనుమతి ఇవ్వమంటుంటే పందెంగాళ్ళు మటుకు మాత్రం వారి ఏర్పాట్ల మటుకు వాళ్ళు ఉండటం కూడా జరుగుతున్నది. అలాగే ప్రజలందరూ కూడా సంక్రాంతి సందడిలో ఉంటే మరో పక్కన ఈ కోనసీమలో చూసినట్లయితే కోడి పందాల బరుల కోసం లక్షల రూపాయలు వెచ్చించి సిద్ధం చేస్తున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి 4 గ్రామాలకు ఒకటి కోడి పందాల బరిని అయితే సిద్ధం చేయడం జరుగుతుంది. అయితే పోలీసులు ప్రతి ఏటా సంక్రాంతి ఆరంభంలో కోడి పందాలకు ఆడనిచ్చేది లేదని హెచ్చరికలు జారీ చేయడం, తర్వాత నెమ్మదిగా లాఠీలు దించేసి మౌనం వహించడం అనేది మామూలుగానే మారటం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు కోడి పందాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే ఈసారి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కోడి పందాలు అనేది నిర్వహించడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. కోడి పందాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్లుగా కోడి పందాల నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అందుకనే ఏర్పాట్లు భారీగా చేస్తున్నామని చెప్తున్నారు. ఒక్కొక్క చోట కూడా అంటే కూటమి ప్రభుత్వంలోని ఈ టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి కూడా ఈ కోడి పందెం బరులకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈసారి వేలంపాట్లను నిర్వహించారు. వేలంపాట్లలోనే అక్కడ ఆయా గ్రామాల్లోని ఆలయాల అభివృద్ధికంటూ అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకంటూ కూడా వీటికి సంబంధించి వేలంపాట్లు జరిగి ఆ డబ్బులు అనేది వసూలు చేయడం కూడా జరుగుతున్నది. చూసినట్లయితే అంటే గతంలో ఒక గ్రామంలో ఉన్న గతంలో 3 గ్రూపులు విడిపోయి 3 బరులు వేసిన వారంతా కూడా ఈసారి ఒకటైపోయి ఒకే బరి వేస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. అలాగే గుండాట్లకు సంబంధించి 10 లక్షల వరకు కూడా వేలంపాటు వెళ్తున్నట్టుగా తెలుస్తున్నది. పోలీసులు, ఇతర అధికారులు కౌజు మాసం అడుగుతున్నట్లుగా సమాచారం. అలాగే గత ఏడాది ఒక బరి నుంచి కూడా సుమారు 100 కౌజులు సంబంధించి ఈ కోజులు ఇచ్చినట్లుగా కథనం ఉన్నది. అయితే ఈసారి చూస్తేనైతే 150 వరకు కూడా కోసలు ఇమ్మని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. అలాగే సంక్రాంతి పండుగ రాజకీయ నాయకులు, జోదగాళ్లు, కోడిపందాల నిర్వాహకులు, కొందరు పోలీసులకు డబ్బులు ఇచ్చేదిగా తయారుగా మారటం జరుగుతున్నది. ఇంకా చెప్తే అన్ని బరులు కూడా ఇప్పటికే సిద్ధం కావడం జరిగింది. దీంతో కొందరైతే ముందుగానే పందాలు ఆరంభించాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.